హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేదైతే అన్ని రాష్ట్రాలు ఇవ్వటం మొదలుపెట్టినాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత సీనియర్స్‌కి సీనియర్ సిటిజన్ కార్డ్ ఇవ్వాలి అని జెప్పేసి ఒక అభిప్రాయానికైతే రావడం జరిగింది. ఇప్పుడు ఆ సీనియర్ సిటిజన్ కార్డ్‌కి ఎక్కడ అప్లై చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అసలు అప్లై చేసుకోవడానికి ఫీజ్ ఎంత ఉండిద్ది? దానివల్ల ఉపయోగాలేంటి? రాయితీలు ఎలా ఉంటాయి? అయన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానెల్‌లో ఎవరైతే ఫస్ట్ టైమ్ వీడియోస్ చూస్తున్నారో వారు మన ఛానెల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానెల్‌లో గవర్నమెంట్ అప్డేటెడ్ వీడియోస్ కానీ, ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే వీడియోలోకెళ్తే సీనియర్ సిటిజన్స్ అందరికీ 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి సన్నాహాలైతే చేస్తుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ వల్ల ఉపయోగాలేంది అంటే, మగవారికైతే 60 సంవత్సరాలు. అదే అదే విధంగా ఆడవారికైతే 58 సంవత్సరాలు దాటిన వారికి ప్రయాణంలో 40% రాయితీ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది రైల్వే గాని, ఇటు రవాణా వ్యవస్థలో 40% అయితే రాయితీ డిస్కౌంట్ అనేది టికెట్‌లో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 80 సంవత్సరాలు దాటిన వారికైతే 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే బ్యాంకీల్లోకెళ్తే బ్యాంకీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది సీనియర్ సిటిజన్స్‌కి ఇవ్వటానికి చాలా అవకాశాలున్నాయి. అదే కాకపోతే వీరికి ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. హాస్పిటల్‌లోకెళ్తే వీరికి సీనియర్ సిటిజన్‌కి స్పెషల్ క్యూ లైన్స్ ఉంటాయి. ఎవరైనా డయాగ్నోస్టిక్ పేషెంట్లుంటే వారికి ఈ స్కానింగ్ టెస్ట్‌లు వీటిలో గూడా రాయితీ అనేది వీరికి ఈ కార్డ్ అనేది చాలా విధంగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పథకాలు రాయితీ రూపంలో వీరికి చాలా త్వరగా అనేది రావడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సొంతగా అప్లై చేసుకోవడానికైతే ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఇక ముందు వస్తాము అనేదైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ సొంతగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన ఛానెల్‌లోనే ఇంటిమేషన్ అయితే చేయటం జరుగుతుంది. మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారికి దగ్గరికెళ్ళి ఇట్లా సీనియర్ సిటిజన్స్ కార్డ్ అప్లై చేసుకోవాలని జెప్తే వారు అప్లై చేయడం జరుగుతుంది. ఇకపోతే దీనికి ఫీజ్ ఎంత ఉంటుందంటే రూ. 40 మాత్రమే ఫీజనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ వారికి లాగిన్‌లోకెళ్తాయి. అక్కడికెళ్ళిన తర్వాత వారు అప్రూవ్ చేయడానికి 7 రోజులు టైం అయితే తీసుకోవడం జరిగింది. వారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీ సచివాలయంలోకి రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కార్డ్ అనేది మీకివ్వడం జరుగుతుంది. ఇకపోతే వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అంటే మెయిన్‌గా ఆధార్ కార్డు, అలాగే వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్, ఇకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో స్పాట్‌లో రియాక్ట్ అయ్యే మీ రిలేటివ్స్ గాని, మీ బ్రదర్స్ గాని వారి ఫోను నంబర్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో